आदाब नाजरीन, में डिजिटल असिस्टेंट मोहम्मद। अब देख रहे हैं तेलंगाना टुडे न्यूज़। यलारेडी गोडा फास्ट फूड स्टॉल पर एक गैर मामूली वाकया में मुश्तबा चूर की मौत हो गई। यलारेडी गोडा में आज सुबह एक मुश्तबा चूर इस वक्त अचानक और मोहलिक अंजाम से दो चार हुआ जब इसने फास्ट फूड के एक स्टॉल में तोड़ फोड़ करने की कोशिश करते हुए इस पर एक भारी स्टोरेज रैक गिर गया। ये वाकया आगरा स्वीट हाउस के सामने सुबह 3:30 बजे के करीब पेश आया। मधवरा नगर पुलिस के मुताबिक ये शख्स, जिसकी शनाख्त की तस्दीक होना बाकी है, मशहूर फास्ट फूड डब्बा के बाहर स्टोरेज यूनिट खोलने की कोशिश कर रहा था। इलाके की सीसीटीवी फुटेज ने वाकये तक के लम्हात को कैद कर लिया, जिसमें दिखाया गया है कि इस शख्स को रैक के ऊपर गिरने से पहले इसके साथ जिदोजहद करते हुए इसे इसके वजन में कुचलते हुए देखा गया। लाश सुबह 6 बजे के करीब मिली। पुलिस जाए वकुआ पर पहुंची और उसके बाद से वाकया के इर्द गिर्द के हालात की तहकीकात शुरू कर दी है। माधुरा नगर पुलिस ने अपनी तहकीकात के हिस्से के तौर पर सीसीटीवी फुटेज इकट्ठे कर लिए हैं और मुतवफ़्फ़ी की शनाख्त के लिए काम कर रही है। 3:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రా స్వీట్ హౌస్ ఉంటే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ డోర్ను ఓపెన్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్లైడ్ డోర్ కూడా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా పైన యాక్సిడెంటల్గా పైన పడిపోయింది. అది 3:30 గంటల ప్రాంతంలో జరగడం వల్ల టైం పడుతుంది, సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది. మార్నింగ్ మనకి 6 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం చెక్ చేసి అప్పటికే చనిపోయాడు. హాస్పిటల్ బాడీ చెక్ చేయడం జరిగింది. తర్వాత 3 గంటల అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని మీడియాలో కూడా అది పళ్ళ వ్యాపారి కొట్టి చంపారు అనుకొని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దీని యొక్క అప్పీల్ ఏంటంటే ఏదైనా న్యూస్ ఇట్లా వేసే ముందు ఒకసారి సంబంధిత ఎస్హెచ్ఓతో క్లియర్గా మాట్లాడి ఏం జరిగింది అనేది తెలుసుకొని వేస్తే అది బాగుంటుంది. లేదంటే ఇలాంటి న్యూస్ ద్వారా ప్రజలకి భయభ్రాంతులు గురి చేసేలా ఉంటుంది, తప్పుదారి పట్టించడం కూడా ఉంటుంది. ఐడెంటిఫై అయిందా సార్ ఏమన్నా? లేదా బాడీ ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు దొంగ కాబట్టి దాని గురించి మేము మా డేటాబేస్లో కూడా వెరిఫై చేస్తున్నాం. దీనిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సార్ దాని దొంగతనానికి వచ్చాడని మనం అంటే అది క్లియర్గా ఆయన అటెంప్ట్ చేస్తున్నాడు కదా. దాన్ని ఏదైతే ఉందో ఫాస్ట్ ఫుడ్ డబ్బా స్లైడ్ని ఒక సైడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. రెండో సైడ్ ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా యాక్సిడెంటల్గా పైన పడడం వల్ల ఆయన యొక్క ఈ ఇన్సిడెంట్ లేదండి, అది అలాంటి ఏమీ. तेलंगाना टुडे न्यूज़ देखने का शुक्रिया। मज़ीद अपडेट्स के लिए हमारा चैनल सब्सक्राइब करें, लाइक करें, कमेंट करें और शेयर करना ना भूलें।